వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఆ శుభమస్తు అంటూ అఘోరి పెళ్లి చేసుకుంటే మీ అందరి గోల్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో రీసెంట్ గా అఘోరి పెళ్లి చేసుకుంది వర్షిణి అని ఒక అమ్మాయిని. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. తప్పేంటి? సో దానికి సంబంధించిన వీడియో బయట బాగా వైరల్ అవుతుంది. ఎంత చక్కగా ఇద్దరు చీరలు కట్టుకుని అక్కడ వేద మంత్రాలతో ఇద్దరు ఒకటయ్యారు. దాన్ని చూసి మనం అందరం కూడా ఆనందపడాలి. కానీ ఎందుకు మనందరం వాళ్ళని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం? సో అఘోరికి సంబంధించిన శుభలేఖ ఒకసారి మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సాధారణంగా శుభలేఖలో ఏం రాస్తారంటే శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అంటూ కూడా వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం శ్రీరస్తు, అశుభమస్తు, అవిఘ్నమస్తు. ఎందుకంటే ఈ పెళ్లి అలాంటిది కాబట్టి. సో నార్మల్ గా వరుడు ఎవరు లేకపోతే వధువు ఎవరు అనేది ఉంటుంది శుభలేఖ. ఇక్కడ వరుడా లేకపోతే వధువు అనేది మనకు తెలియదు. కాకపోతే ఎవరన్నా వరుడికి సంబంధించి లేకపోతే వధువుకి సంబంధించి ఎవరన్నా చనిపోతే పక్కన లేటు అని పెడతారు వాళ్ళ పేరు రాసి. ఇక్కడ మన అఘోరి గారికి అది లేదు కాబట్టి అది లేటు అని పెట్టుకోవాలి మనం. సరే, అందరికి అర్థం కావడం కోసం అది లేదు అని డైరెక్ట్ గా పెట్టు. ఇంకా వధువు మనందరికీ తెలిసిందే, వర్షిణి బీటెక్ స్టూడెంట్. సో ఆమె ఇంటికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి పెళ్లి చేసుకుంది. అయితే ఆదివారం సాధారణంగా అఘోరీలు ఎక్కువగా సమాధుల దగ్గర ఉంటారు. అక్కడ శవాలు తింటూ వాళ్ళ జీవనం సాగుతుంది. హిమాలయాల్లో ఉంటారు, చాలా ఘోర తపస్సు చేస్తారు. ఇలాంటి కథలన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఏదైనా కుంభమేళా జరిగితే సడన్ గా వచ్చి సడన్ గా వెళ్ళిపోతారు, గాల్లో వస్తారు, గాల్లో వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం. కానీ అఘోరి మాత్రం కారులోనే తిరుగుతుంది. ఆమెకు చాలా మంత్రాలు వచ్చు. అంటే అప్డేటెడ్ అఘోరి అని చెప్పుకోవచ్చు. సో ఈమె జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడదాం. సారీ, ముహూర్తంగా దుర్ముహూర్తం. ఆదివారం అమావాస్య నాడు అర్ధరాత్రికి 12 గంటలకి వెళ్ళి పెళ్లి జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి అది నిజమో అబద్ధం అయితే నాకు తెలియదు. సో సాధారణంగా ఇలాంటి అశుభమైన కార్యాలన్నీ కూడా అదే రోజు అదే టైంకి జరుగుతాయి. అమావాస్య రోజునే జరుగుతాయి. ఎవరు కూడా అమావాస్య రోజున ఎక్కువ కూడా ఏది పని తలబెట్టు. సో ఇది అశుభం కాబట్టి ఆ రోజు తలబెట్టారని మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇకపోతే విందు, శుభలేఖలో కూడా విందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం రాసుకుంటూ ఉంటారు. హిందూ సాంప్రదాయ పెళ్లి ప్రకారం ఎవరైనా ఆ శుభలేఖ గురించి తెలిస్తే అర్థం అవుతుంది. సో మరి అఘోరి పెళ్లికి మరి భోజనాలు ఏం పెడతారు, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే ఈ భోజనాల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలా ఇంటర్వ్యూస్ లో అఘోరి మాత మీరు మరి మీ ఆహారం ఏంటి, మీరు ఎలా తింటారు అని అడిగితే నేను మనిషి శవాన్ని తింటానని, కాబట్టి అందుకే దీని గురించి మాట్లాడుతున్నా. మరి ఏమన్నా మరి శవాన్ని తీసుకొచ్చి అక్కడన్నా వాటిని ఫ్రై చేసి, లేదంటే పుర్రెలతో పులిసి అన్న పెట్టి, లేదంటే ఏదైనా కుక్కతో బిర్యానీ చేయించి, ఇవన్నీ కూడా ఆ సమాధుల దగ్గర ఘనంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారేమో అని నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ అదే జరిగితే గనక ఖచ్చితంగా మనం అందరం కూడా వెళ్ళాలి. వాళ్ళు మన మన ఆశీర్వాదం ఆమెకి ఇవ్వాలి. చక్కగా ఇద్దరు పిల్ల పాపలు క్షమించాలి, జరగని పని. అంటే సాధారణంగా ఈ రకంగానే అందరూ కూడా దీవిస్తారు. నేను కూడా ఫ్లోలో అదే అనేసి. మరి ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత 3వ రోజు 2వ రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఎక్కడికో హనీమూన్ అని చెప్పేసి అలా వెళ్తా ఉంటారు. మరి అఘోరి ఎక్కడ చేసుకుంటుంది అది కూడా ఏమన్నా శుభలేఖలో రాయరు, నేను మామూలుగా చెప్తున్నా. మరి ఖచ్చితంగా అది కూడా అమావాస్య రోజే సమాధుల మధ్య జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మీడియా వాళ్ళు కూడా దాన్ని కవర్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే తెలియాలి ప్రజలకి, అఘోరి సంబంధించిన రహస్యాలు తెలియాలంటూ ఇన్ని రోజులు చాలా వెంటపడ్డాం కాబట్టి అఘోరికి సంబంధించిన ఈ రహస్యం కూడా సమాధుల మధ్య మరి ఎలా ఏం చేస్తుంది, ఏం జరుగుతున్న రహస్యం కూడా మనకి తెలియాలి. ఇవన్నీ కూడా ఎందుకు ఇంత కామెడీగా, ఇంత ఫన్నీగా ఎందుకు చెప్తున్నానంటే ఆమె అసలు నిజమైన అఘోరి కాదు, ఆమె ఫేక్ అఘోరి. సో దాని గురించి చెప్పడానికే ఇంత కామెడీగా నేను చెప్తున్నాను. ఎందుకంటే సాధారణంగా అఘోరీలు ఎవరు కూడా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారు. ఈ అఘోరి మాత్రం ఎప్పుడు బయట ఉంటుంది పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ అంటే అసలు మామూలు పిచ్చగా. ఎక్కడైనా కెమెరా పెడితే చాలు వెంటనే కార్ ఎక్కేస్తుంది, లిప్స్టిక్ వేస్తుంది, పాండ్స్ పౌడర్ పూసేస్తుంది, కెమెరా ముందుకు వచ్చి నిలబడుతుంది. మళ్ళీ ఏమైనా క్లిప్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది వీడియోలను తీస్తున్నారా లేదా. ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది, చూపు మాత్రం కెమెరా దగ్గర ఉంటుంది. వాళ్ళని కవర్ చేస్తున్నారా లేదా అని చెప్పి పదే చెక్ చేసుకుంటారు. అయితే అఘోరికి సంబంధించి ఫేక్ అని చెప్పడానికి అఘోరి ఒక జర్నలిస్ట్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మంత్రం కూడా చెప్పింది. సరే, నేను దాన్ని ప్లే చేసి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అది కూడా ఒకసారి వినండి. అఘోరి మంత్రాలు ఏమన్నా వచ్చా మీకు? 100% అది రాని మేము ఇలా ఉండం కదా. ఓకే, ఒక్కటి మా కోసం ఏదన్నా మంత్రం ఏదన్నా. ఓం క్రీం క్రోం కోం భీం బూం బూం కం క్రీం ఓం అఘోరి కాళి కం త్రాయ పేతాయ పితాయ ఓం పిశాచిని రాకి ఓం క్రీం. వావ్, సూపర్. అట్లాగే నేను ఏమంటున్నా నీకు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవునవును, నేను వేరే వాళ్ళకు నువ్వు చూపించి నేను అడగట్లా, అడగట్లా. నేను ఎందుకంటే మహిమలు చూపించుకోవాలి ఇలాంటి కెమెరాల ముందు కాదు. లేదు. ఏదో మహిమలు చూపిస్తుందంట, కెమెరాల ముందు మాత్రం చూపించదంట. అది కూడా నిజమేలే.
కెమెరాల ముందు ఏమీ చూపించరు. కెమెరాల వెనకే మొత్తం నడుస్తూ ఉంటది. ఎందుకంటే 3 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఆ కెమెరాల ముందు ఈ రీసెంట్‌గా వచ్చింది గానీ ఇంతకుముందు తెలీదు గదా! ఆ పెళ్ళిళ్ళు అయినాయా? లేకపోతే మోసం చేసిందా అనే విషయాలు కూడా ఇంకా క్లారిటీగా తెలీదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందనైతే మాత్రం ఒక మహిళ బయటకు రావడం, ఒక ఆడియో సంబంధించి వైరల్ కావడం ఇదంతా కూడా మనం చూస్తున్నాం. సరే ఆ ఆడియో కూడా అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం. అచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాది. లవ్ యూ మిస్ యూ లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీళ్ళెవరు వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. సరేని నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలే, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నావు. బట్ ఏం చేస్తాం, నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నాతో నవ్వట్లేదు, చాలా పెయిన్గా ఉందంటే నేను ఎక్కడో అనుకున్నా, హార్ట్లో పెయిన్గా ఉందండి. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. కొన్ని ఇంటర్వ్యూస్లో అఘోరి అసలు కోరికలే ఉండవు నాకు, నిత్యం మేము శివుణ్ణి పూజిస్తాం, మేము ఆయన ఆరాధిస్తాం అంటూ చెప్పిన అఘోరి మరి ఈ ఆడియోలో నీతో కలిసి ఉండాలని కోరిక అని చెప్పింది. నెవర్, నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు అంతే. నీళ్ళెవరు వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. సో తాళి కట్టిన తర్వాత తన ప్రేమ ఏంటో చూపిస్తుందంట. ఇదే విషయం సేమ్ ఇప్పుడు వర్షినికి ఎట్లా అయితే మాయ చేసి మాయ మాటలు చెప్పి వర్షిని ఎలా వలలో వేసుకుని పెళ్లి చేసుకుందో, ఇంతకుముందు రాధి అనే ఒక మహిళను కూడా ఇదే విధంగా మాయ చేసి మాటలు చెప్పి మరి ఏం చూపించిందో తెలీదు, ఆమెను కూడా అట్లానే పెళ్లి చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. పాపం ఆమె అదృష్టం బాగుంది, నిజానికి చాలా అదృష్టం ఉంది రాధి అనే మహిళకి నిజంగా. ఎందుకంటే పెళ్లి చేసుకోలేదు కాబట్టి, ఆమె అఘోరి యొక్క బండారాలన్నీ కూడా బయటపడ్డాయి కాబట్టి ఆమెకు అదృష్టం ఉందనుకునే మనం మాట్లాడుకోవాలి. సో మొత్తానికి ఆమె కూడా కేసు పెట్టింది, ఇతను మోసం చేశాడు, ఇతను ఈ రకంగా డబ్బులు గుంజుతున్నాడు, మంత్రాలు వచ్చు, నాకు తంత్రాలు వచ్చు అని చెప్పేసి లేనిపోని విషయాలన్నీ కూడా సృష్టించి చెప్పి పూజలు వచ్చి రాని మంత్రాలతో తంత్రాలతో చేసి మరి ఇట్టిట్ట అంటాడు. మరి వీరుపక్ష సినిమా ఏమైనా చూసి అందులో కాపీ కొట్టాడు ఏంటో నాకు తెలియట్లా. ఒకవేళ అదే కనుక జరిగితే వాళ్ళు కూడా కాపీ రైట్ చేస్తారేమో. ఎందుకంటే వీరుపక్ష సినిమాలో ఆ అబ్బాయి ఇట్లా 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 అంటాడనమాట, వేళ్లతోటి ఏదో మంత్రం చదువుతాడు. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసి ఇందాడ మనం ఓం బూమ్ క్రీమ్ గూగుల్ క్రోమ్ అనే మంత్రం ఇందాక ఒక జర్నలిస్ట్తో చెప్తుంది కదా, సో అలాంటి మంత్రాలు చెప్పి నేను నిజం అనుకున్నా. ఇప్పుడు అది కొంచెం స్లో మోషన్లో వింటే నాకు అర్థమైంది. అందులో గూగుల్ ఉంది, క్రోమ్ ఉంది, ప్లే స్టోర్ ఉంది, అన్నీ ఉన్నాయి ఆ మంత్రాల్లో. క్రీమ్ అంటే ఏ క్రీమ్? ఐస్ క్రీమా? సో ఈ రకంగా అఘోరి చాలా మోసాలు చేసింది, చాలా మందిని ఇబ్బంది పెట్టింది, పోలీస్ వ్యవస్థను తిట్టింది, ఆలయ వ్యవస్థను తిట్టింది, గుడిలో పూజారులను తిట్టింది, చాలా మత ఘర్షణలు కూడా సృష్టించే ప్రయత్నాలు కూడా చేసింది. ఎక్కడో దర్గా దగ్గర అనుకుంటా, వేములవాడ దర్గా దగ్గర కూడా చాలా హల్చల్ చేసింది. ఒక టెంపుల్ దగ్గర అయితే శ్రీకాళహస్తి సంథింగ్ ఆ టెంపుల్ దగ్గర పెట్రోల్ పోసుకుని నేను చనిపోతున్నా, ఆత్మహత్య చేసుకుంటాను కూడా భయపెట్టింది. చాలా చాలా ప్రయత్నాలు చేసింది. మరి పోలీసులు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయట్లేదా అని అనుకుంటే, అంటే
సరైనటువంటి ఆధారాలు పోలీసులకి ఇస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎవిడెన్స్ లేకుండా, సాక్ష్యాధారాలు సరిగ్గా లేకుండా పోలీసులు ఏం చేయలేరు కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి పక్కా ప్రూఫ్స్ అన్ని దొరికాయి. ఈసారి మాత్రం అఘోరికి 4వ పెళ్లి పోలీసుల లాఠీతో అవుతుందని నేను రెడ్ టీవీలో బలంగా చెప్తున్నా. సో 4వ పెళ్లిలో అఘోరి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈసారి లాఠీతో పెళ్లి. అఘోరికి ఎలానో అది లేదు కాబట్టి మరి లాఠీతో ఏం చేస్తారనేది కూడా మనకి బాగా అర్థం అవుతుంది. ఖచ్చితంగా పెయిన్ వస్తుందని చెప్తుంది కదా, హార్ట్లో చాలా పెయిన్ వస్తుంది కదా. ఈసారి పెయిన్ ఎక్కడ రప్పిస్తారో మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఈ అఘోరిని నమ్మొద్దు. ఈమె ఎక్కడైనా మన తెలుగు 2 రాష్ట్రాల్లో మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే మాత్రం తమిరి కొట్టాలి. ఆమె ఎడంగాలు చెప్పుతో మరి కొట్టి బుద్ధి చెప్పాలి. సో కాబట్టి ఈ హిందూ ధర్మ రక్షకులు చాలా మంది స్వాములు, గురువులు వాళ్ళు కూడా ముందుకు వచ్చి నేను ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వర్షిణి జీవితం ఇంకా వాళ్ళ పేరెంట్స్ చేతుల్లో లేదు. ఆమె అఘోరి మాయలో పడిపోయింది. కానీ వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పేసి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నాన్నకి పక్షవాతం వచ్చింది, వాళ్ళ అమ్మకి ఫిట్స్ వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళు కూడా చిన్నగా త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సో అఘోరిని అయితే వదలొద్దు. ఖచ్చితంగా అఘోరికి కఠినంగా బుద్ధి చెప్పాలి.